పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. మేఘాల మీద మన ప్రభు యేసు
జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా రక్షకుడవు, మా దేవుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము. మా సకల బాధ్యతలు నిర్వహించుచున్న నిర్వాహకుడవు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాతో ఉంచి మిమ్మల్ని స్తుతించుటకును, దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో ఆ రీతిగా మేము మీ సన్నిధిలో చేరి ఆరాధన చేయుటకు కృప చూపుచున్న దేవుడవు, అందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మేమందరము మీ పరిశుద్ధాలయములోనికి వచ్చినాము. మీ పరిశుద్ధమైన వాక్యము మాటలు మాకు అనుగ్రహించండి. ఆత్మలో మమ్మలను ఆలోచింపనివ్వండి, ఆత్మలో అర్థము చేసుకొననివ్వండి, ఆత్మలో మేము జీవించున్నట్లుగా చేయండి. మీ పరిశుద్ధ లేఖనములలో నుండి మీ జీవవాక్యము మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 28వ అధ్యాయము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును, ఎవరికి వర్తమానము తెలియజేయును. తల్లిపాలు విడిచిన వారికా, తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చుట కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. ప్రభునందు పిల్లరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. వారికి నేర్పిన విషయాలు వారు ఎలాగూ జీవించాలి, వారి కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, వారి ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలి, ప్రభువుని ఎలాగూ స్తుతించాలి, ఇవన్నీ ఆయా సమయాలలో ప్రవక్తల ద్వారా
ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. ఈ నేర్పిస్తూ 9వ వచనములో ఏమంటున్నాడంటే, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును. తల్లిపాలు విడిచిన చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది, విద్య. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయను. విద్య అనే ఒక మాటను మనం ఇక్కడ చదివాం. విద్య అనగానే సహజంగా ఎడ్యుకేషన్, విద్య. ఇప్పుడు లోకము ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తుంది దేనికోసం అంటే విద్య, చదువుల కోసం చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. కొంతమంది మరి ఉన్నత స్థాయిలో కూడా చదువుతూ ఉన్నారు. కొంతమంది అయితే విద్య కోసం వారి దేశాల్లో వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళి కూడా చదువుతూ ఉన్నారు. దేనికోసం అంటే ఎడ్యుకేషన్. అయితే ఒకప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి, ఆయన మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఆయన మరి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేశాడు. అలాగే టీచర్స్కి ఫాదర్గా మారాడు. అందుకనే ఆయన జన్మదినోత్సవమును ఉపాధ్యాయుల దినోత్సవం అని జరుపుతూ ఉంటాం. ఆయన ఏమంటాడంటే, ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు, విద్య అంటే ఏంటి అసలు అని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నాడంటే, క్వశ్చనింగ్ ఏ డౌట్, ఒక అనుమానాన్ని అడగటమే విద్య అని చెప్పాడు. ఒక వ్యక్తికి విద్య ఎలా వస్తుంది అనంటే, తనకు కొన్ని డౌట్స్, అనుమానాలు వస్తాయి, వాటిని అడుగుతూ ఉండాలి. ప్రశ్నించే విధానము నువ్వు నేర్చుకుంటే నీ అనుమానాలు తీర్చబడతాయి. నీ అనుమానాలు తీర్చబడతా ఉంటే నువ్వు విద్యను నేర్చుకుంటావు అని చెప్పాడు. అందువల్ల పిల్లరా, ప్రపంచము ఇప్పుడు ఎక్కువగా చదువుకి, విద్యకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ చదవాలి, విద్య నేర్చుకోవాలి, క్రొత్త విషయాలు నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. 9వ వచనంలో మనం చదువుతున్నాం, వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును. ఎవరు విద్య నేర్చుకునేది? ఎవరు? అయితే పిల్లరా, విద్య అనేటటువంటిది మనం నేర్చుకున్న విద్య అంతా కూడా ఈ భూలోకములోనే మనతో గతించిపోతుంది. పీజీలు చదువుతారు, అలాగే పిహెచ్డీలు చేస్తారు, ఆ తర్వాత స్కాలర్స్ అవుతారు, క్రొత్త విషయాలు కనిపెడతారు. ఇదంతా కూడా మనం నివసిస్తున్న ఈ లోకములో ఇన్వెన్షన్స్, క్రొత్త విషయాలు కనిపెడతా ఉన్నారు. క్రొత్త విషయాలు.
ఇదంతా కూడా ఎడ్యుకేషనే, విద్య. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని రకాల విద్యలు ఉన్నాయి. కొన్ని రకాల విద్యలు. వాటిలో ఒక విద్య ఏమిటి అనంటే దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే అక్కడ ఒక విద్యను గూర్చి ఉంది. 3-4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి రాయబడిన మాట ఏంటి అనంటే, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు, అంటే అన్ని రకాల విద్యలు. ఆ దేశంలో ఎన్ని రకాల విద్యలు చదువులు ఉన్నాయో అన్నిటినీ వాళ్ళకి నేర్పండి యవనస్తులకి అని చెప్పాడు. సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై, ఇదొక ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, తత్వజ్ఞానము. ఈ ఫిలాసఫీని కూడా నేర్పండి. రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఈ ప్రజలకు చెబుతూ ఉన్నాడు, తత్వజ్ఞానము ఫిలాసఫీ నేర్పండి, సకల విద్యా ప్రవీణతను జ్ఞానమును వాళ్ళకి నేర్పండి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పండి. పిల్లరా, ఈ కల్దీయుల విద్య అంటే అర్థం ఏంటంటే జ్యోతిష్యము చెప్పటం నేర్పండి అని అంటాడు. జ్యోతిష్యం అంటే చేతులు చూచి వారి భవిష్యత్తు చెప్పటం, ఆ ఇళ్ళు సరిహద్దులు చూసి ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో చెప్పటం, వాస్తులు చూడటము, అలాగే ఇంటి పరిస్థితులు, హస్తరేఖలు చూసి వారి భవిష్యత్తు చెప్పటం, తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది అనేది వారికి తెలియచేయటం, ఇలాంటిది కల్దీయుల విద్య. చాలామంది కొన్ని మంత్రాలు నేర్చుకోవటం, కొన్ని చేతబడు శక్తులు నేర్చుకోవటం, ఇది ఒక కల్దీయుల విద్య. అంటే సైంటిఫిక్గా ఎడ్యుకేషన్ ఉంటా ఉంది, అలాగే జ్యోతిష్యానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటా ఉంది, వాస్తుకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటా ఉంది, ఫిలాసఫీకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటా ఉంది. ఇన్ని రకాల విద్యలు ఈ యవనస్తులకి మీరు నేర్పండి అని చెప్పాడు. అయితే యవనస్తులు అందరూ నేర్చుకున్నారు వీటన్నిటిని, వాళ్ళందరికీ నేర్పించారు. అయితే ఏం జరిగింది అని చూస్తే, ఈ విద్యను నేర్చుకున్న వాళ్ళకి దేశంలో ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు ఆయన ముఖము వికారమైపోయి
ఆయన పడుకున్న గదిలో గోడ మీద దేవదూత వచ్చి ఏదో గోడ మీద చేతి రేలుతో రాసి వెళ్ళాడు. ఆ రైటింగ్ చదివితే ఆయనకేం అర్థం కావట్లా. ఈ సెంటెన్స్ అర్థం ఏంటో తెలియలేదు, కానీ ఏదో జరగబోతుంది, నష్టం జరగబోతుంది, మా దేశం మీద ఏదో శోధన రాబోతుంది అని అందరికీ అర్థమైంది. అయితే పిల్లరా, దేవుని వాక్యంలో చదివాము, వారికి విద్య ఎవరు నేర్పును, వారికి విద్య ఎవరికి నేర్పును. ఈ రాజుకి కల వచ్చి ముఖం వికారమైపోయి భయాందోళనలు చెందాడు. కొన్ని సమయాల్లో చూడండి, మనకు కూడా రాత్రులు పడుకున్నప్పుడు కలలు వస్తాయి. ఆ కలలు వచ్చినప్పుడు తెల్లవారు నువ్వు లేచేటప్పుడు కొంత ఆందోళన చెందుతావు. నీ శరీరము వేడైపోతూ ఉంటుంది. కొన్ని కలలు వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది, నాకేదో ప్రమాదం ఉంది అనే భయం నీకు వస్తుంది. చెమటలు పడతాయి, ఆందోళన పడతావు. ఆ రాత్రి లేక తెల్లవారుజామున వచ్చిన కలకి ఏదో జరగబోతుందనే ఆందోళనతో నీ ఇంట్లో ప్రక్కన ఎవరుంటే వాళ్ళకి చెబుతావు, నాకేమో ఇలా కల వచ్చేసింది, ఏదో జరగబోతుందని భయపడతావు. అలాంటి పరిస్థితి రాజుకు వచ్చింది. ఈ రాజు ఏం చేశాడంటే, సకల విద్యా ప్రవీణతను నేర్పిన యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిపించాడు. అబ్బాయి, ఇంతకాలము ఈ విద్యను మీకు నేర్పాను, అయితే నాకొచ్చిన కళ నేను మర్చిపోయాను. ఆ కళ భావము నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా సరే ఈ నాకొచ్చిన కళ భావము చెప్పగలిగిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి అని అంటున్నాడు. అంటే నేను ఎంతో విద్య నేర్పించాను, మీకు ఎన్నో శాస్త్రాలు నేర్పాను, కానీ నాకొచ్చిన కళ, ఆ కళ భావము, నాకేం జరగబోతుందో మీరు నాకు చెప్పండి అని అడిగాడు. కానీ ఎవరు వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి ఎవరు ఏం చెప్పలేకపోయారు. ఇక్కడ అన్ని రకాల విద్యలు ఉన్నాయండి. బబులోను దేశంలో 20వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయము 20వ వచనంలో, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటెను, గారడీ విద్య గలవారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. పిల్లలు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ సకల విద్యలు 20వ వచనంలో చూస్తే, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను. శకునము చూడటం అనేది ఒక విద్య, గారడి అనేది ఒక విద్య, గారడి విద్య. వీళ్ళందరూ నేర్చుకున్నారు. కానీ రాజుగారు సమస్య వచ్చినప్పుడు రాజు యొక్క సమస్యను వారు తీర్చలేకపోయారు. రాజు సమస్యను వారు తీర్చలేకపోయారు. కానీ రాజు నేర్పినటువంటి విద్యను నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరూ రాజుకు సహాయం చేయలేకపోయారు. కానీ దానియేలు అనే ఒక యవనస్తుడు ఆ దేశంలో ఉండి మరొక విద్యను నేర్చుకుంటా ఉన్నాడు. మరొక విద్య. ఆ విద్య ఏమిటి అనంటే 17వ వచనంలో చూడండి, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును
సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇప్పుడు గమనించండి, ఈ దానియేలు 1వ అధ్యాయంలో రాజుగారు సకల విద్యా ప్రవీణతలను నేర్పించిన యవనస్తులు ఉన్నారు. కానీ ఇదే పట్టణములో దానియేలు అనే ఒక యవనస్తుడున్నాడు. ఆయన విద్య ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడంటే దేవుని దగ్గర నేర్చుకుంటున్నాడు. అందుకనే 17వ వచనంలో ఏముందంటే, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. ప్రభువునందు పిల్లరా, మన జీవితాల్లో లోకములో నేర్చుకునే విద్య ఒకటి ఉన్నది, దేవుని దగ్గర నేర్చుకునే విద్య ఉన్నది. లోకములో నేర్చుకునే విద్య ఈ లోకానికే పనికి వస్తుంది. దేవుని దగ్గర నేర్చుకునే విద్య పరలోకానికి పనికి వస్తుంది, నీ ఆత్మకు పనికి వస్తుంది, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి పనికి వస్తుంది, నీ భవిష్యత్తుని ఎలాగో తీర్చిదిద్దుకోవాలో పనికి వస్తుంది. దానియేలు దేవుని దగ్గర నేర్చుకుంటున్నాడు విద్య. అందుకనే మనం మొదటి వాక్యంలో చూసాము 28:9, వారికి విద్య ఎవరు నేర్పును? వారికి విద్య ఎవరు నేర్పును అనగా, మనము నేర్చుకుంటున్న విద్య లోక సంబంధమైనదా లేక దేవుని సంబంధమైనదా అనేది మనం తెలుసుకోవాలి. లోక సంబంధమైన విద్య దేవునిని తెలుసుకోవడానికి ఉపయోగపడదు, పరలోకాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడదు. అలాగే నీ ఆత్మను ఎలాగూ క్షేమముగా ఉంచుకోవాలో నేర్పించదు లోక సంబంధమైన విద్య. కానీ దేవుని విద్య, దేవుని దగ్గర నేర్చుకునే విద్య నీ జీవితాన్ని కాపాడుతుంది, నీ ఆత్మను బహుగా బలపరుస్తుంది. కావున పిల్లరా, విద్య నేర్చుకోవటం ద్వారా ఇంటలెక్చువాలిటీ పెరుగుతూ ఉంటుంది, నీ మనస్సు వికసిస్తుంది. విద్య నేర్చుకోవటం ద్వారా నీ మనస్సు వికసిస్తుంది, ఇంటలెక్చువల్ థింకింగ్ అంటాం. నీ మనస్సు బాగా గొప్పగా ఆలోచన చేస్తుంది. కానీ నీ జీవిత సమస్యలకు అలాగే దేవునిని తెలుసుకోవడానికి ఈ లోక సంబంధమైన విద్య ఉపయోగపడదు. మరి ఏ విద్య నేర్చుకోవాలి? దానియేలు నేర్చుకున్నట్లుగా దేవుని దగ్గర ఆ విద్యను నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఎలాగ నేర్చుకున్నాడు? ఆ విద్య దానియేలుకి ఎలా వచ్చిందో చూద్దాము. ఆయన దేవుని దగ్గర ఆ విద్యను ఎలాగూ నేర్చుకున్నాడు అని అంటే 6వ అధ్యాయం చూడండి. ఆ విద్య దానియేలుకి ఎలాగొచ్చింది, ఈ సమస్యలను జయించటానికి ఎలాగొచ్చింది ఈ విద్య అని చూస్తే 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రభువుని పిల్లరా గమనించండి, ఈ బబులోను దేశంలో అనేక మంది యవనస్తులు సకల విద్యలు నేర్చుకున్నారు. కానీ
దేశంలో సమస్య వచ్చినప్పుడు వారి విద్య ఎందుకు పనికిరాలేదు, వారి ఎడ్యుకేషన్ ఎందుకు పనికిరాల. కానీ దానియేలు అనే యవనస్తుడు ఇంకొక ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నాడు. అది ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడు అంటే దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాడు. దేవుని పాదాల దగ్గర కూర్చొని రోజుకి 3 సార్లు మోకాళ్ళు వంచి మోకాళ్ళు ఊని యెరూషలేము వైపు కిటికీలు తెరచి యథాప్రకారముగా దేవునికి ప్రార్థన చేయుచు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఇలా గమనించండి, ఈ లోకంలో ఎన్నో నేర్చుకుంటావు, కానీ నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, నీ కుటుంబంలో నీవు సాధించలేని, నీవు జయించలేని పరిస్థితుల్లోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు నీవు దేవుని దగ్గర నేర్చుకున్న విద్య మాత్రమే మనకు సహాయపడుతుంది. దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దినదినము దేవుని ఎదుట మోకాళ్ళు అని మొరపెట్టినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధన చేసినప్పుడు దేవుని శక్తిని మనం అనుభవిస్తాము. చూడండి, దానియేలు ఒక సామాన్యమైన వ్యక్తి ఈ దేశంలో, కానీ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సహా భయపడిపోతున్నాడు. అతనికి వచ్చిన కళ, ఆ కళభావం తెలియక, ఆ కళ అర్థం ఏంటో అర్థం కాక ఏం జరగబోతుందో అని భయపడిపోతా ఉన్నాడు. ముఖము వికారము చేసుకొని భయపడిపోతా ఉన్నాడు, నాకేదో జరగబోతుందని. ఎన్నో రకాల విద్యలు నేర్చుకున్నాడు, కానీ సమస్య వచ్చినప్పుడు ఆయనకు భయం వేసింది. కానీ దేవుని దగ్గర నేర్చుకున్నాడు. చూడండి, దానియేలు దేవుని దగ్గర మోకాళ్ళు వంచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, ప్రభువా అన్ని పరిస్థితుల్లో మీరు నన్ను బలపరచండి అని అడిగినప్పుడు దానియేలుకు దేవుడు నేర్పిన జ్ఞానము, దానియేలుకు దేవుడిచ్చినటువంటి విద్య ఆయన సమస్యలను జయించేటట్లుగా చేసింది. సమస్యలను జయించేటట్లుగా చేసింది. అందుకని ఇక్కడ 10వ వచనంలో మనం చూసాం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసికొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళు ఊని. ఈయన నేర్చుకున్న విద్య ఏంటంటే దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు వంచి ప్రార్థన చేయటం. ఇది ఒక గొప్ప విద్య అండి. మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకున్నావంటే, ఏ విద్య నువ్వు నేర్చుకోకపోయినా ఈ మోకాళ్ళ మీద ప్రార్థన చేయటము నువ్వు నేర్చుకుంటే నీ సమస్యలు నువ్వు జయిస్తావు, నీ శోధనలను నువ్వు జయిస్తావు. ఈ విద్య దానియేలుకు ఒక్కడికే కాదు, దేశమంతటికీ సహాయపడింది. అక్కడ శకునుగాండ్రు ఉన్నారు, తత్వజ్ఞానం తెలిసిన వారు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. రాజుగారిని పిలిచి, మరి రాజుగారు వాళ్ళని పిలిపించి, ఇదిగో నాకు ఈ కళ వచ్చింది, ఈ కళభావం చెప్పండి, మీరు చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను, మీ ఇల్లు తుత్తునీలుగా చేస్తాను అని శాసనం సృష్టించాడు. అందరూ భయపడిపోతున్నారు. అందరూ భయపడిపోతూ ఉన్నప్పుడు ఈ టైంలో దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, పరలోక మర్మములు తెలియజేసే దేవుడు నాకున్నాడు. నేను ప్రార్థన చేస్తే పరలోకములో ఏం జరగబోతుందో, భూలోకములో ఈ దేవుడు ఏం చేయబోతున్నాడో అన్నీ నాకు చెబుతాడు. ప్రభువులారా, ఈ భూలోకములో ఏదైనా జరగాలి అనంటే పరలోకములో ఉన్న దేవుని ఆజ్ఞ తీసుకొని ఇక్కడ జరుగుతుంది. ఒక తుఫాను రావాలి అన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. సడన్గా తుఫాన్లు రావు, దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆ తుఫాను వస్తుంది. ఒక ప్రాంతంలో భూకంపం రావాలి అనంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి.
దేవుడు పర్మిషన్ ఇస్తేనే అది ఏ ఏరియా అయినా భూకంపం వస్తుంది. ఒక ప్రాంతంలో పిడుగులు పడాలి అని అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆకాశం నుండి పిడుగులు పడతాయి. దేవుని పర్మిషన్ లేకుండా భూలోకములో కూడా ఏది జరగదు. ఇప్పుడు దానియేలు అంటున్నాడు, పరలోకములో ఉన్న దేవునికి నేను ప్రార్థన చేస్తాను, నీకొచ్చిన కళ ఏమిటో, ఆ కళ భావం ఏమిటో నేను చెబుతాను, నీవు విద్యను నేర్పించేవు చూడు, వాళ్ళల్లో ఎవరిని నువ్వు చంపొద్దు. నీవేమంటున్నావు? నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి. చెప్పకపోతే ఇంతకాలం మీకు విద్య నేర్పించాను, ఏం ఉపయోగం మీ వలన? మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నావు కదా. నేను దేవునికి ప్రార్థన చేసి చెబుతా, నీవెవరిని చంపటానికి వెళ్ళలేదు. ప్రభువులారా, దానియేలు నేర్చుకున్న విద్య ఏమిటంటే పరలోక సంబంధమైన విద్యను నేర్చుకున్నాడు. హెవెన్లీ ఎడ్యుకేషన్. పరలోకములో ఏం జరుగుతుందో, ఈ పరలోకపు తండ్రి భూలోకంలో ఏం చేయబోతున్నాడో, ఎక్కడ తుఫాన్లు రాబోతున్నాయో, ఎక్కడ యుద్ధాలు రాబోతున్నాయో, ఎక్కడ భూకంపాలు రాబోతున్నాయో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరగబోతుందో అన్నీ నా తండ్రికి తెలుసు, నా దేవునికి తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ఈ దేవునికి నేను ప్రార్థన చేస్తా, నా ప్రార్థన ఆలకించి దేవుడు మర్మములు బోధిస్తాడు అని దానియేలు రాజుతో చెప్పాడు. ఇది ఏ విద్య అనంటే ప్రియులరా, లోక సంబంధమైనది కాదు. ఇది కల్దీయుల విద్య కాదు, జ్యోతిష్యం కాదు, శకునం కాదు, గారడి విద్య అంతకంటే కాదు. ఇది దేవుని విద్య, దేవుని దగ్గర నేర్చుకునే విద్య. ప్రభునంతులారా, మన జీవితాలని మనము సరిగ్గా కాపాడుకోవాలి అనంటే, మన జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే, నీ భవిష్యత్తు దేవుని మార్గములో వెళ్ళాలి అనంటే, ఇంతకుముందు నువ్వు ఏమి నేర్చుకున్నావో విద్యలు వాటిని ప్రక్కన పెట్టి దేవుని దగ్గర నేర్చుకోవటం ప్రారంభించాలి. ఆమేన్. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దానియేలు దేవుని దగ్గరకు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రభా, మా రాజుకి ఏదో కల వచ్చిందంట, ఆ కల మర్చిపోయాడంట, ఆ కళ భావం చెప్పమన్నాడు. చెప్పకపోతే అందరిని చంపేస్తానంటున్నాడు. మరి నువ్వు పరలోకంలో నాకు తండ్రివిగా ఉన్నావు కదా, ఆయనకు వచ్చిన కళ ఏంటో చెప్పు, ఆ కలభావం ఏంటో చెప్పు, వాటిని తీసుకువెళ్ళి నేను రాజుకు చెబుతాను అన్నాడు. ఎవరు నేర్పుతారండి విద్య? ఇలాంటి మెరిట్ ఎడ్యుకేషన్, ఇలాంటి మెరిట్ చదువుని ఎవరు నేర్పుతారు? ప్రియులారా, జీవితంలో మనకు కొన్ని సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, కొన్ని పరిస్థితులు అలాగూ వచ్చి మనల్ని టచ్ చేస్తూ ఉంటాయి. కానీ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకుంటే, దేవుని దగ్గర మొరపెట్టడం నువ్వు నేర్చుకుంటే, దేవునిని స్తుతించి ఆరాధన చేయటం నేర్చుకుంటే, నీ ఇంటిలో నువ్వు జయము చూస్తావు, నీ జీవితంలో జయము చూస్తావు. అందుకనే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి నేర్చుకునే విద్య నీకు కావాలి. దేవుని వాక్యంలో చదువుతున్నావు, వారికి విద్య ఎవరు నేర్పును? ఎవరు నేర్పును? ఈ దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర ఆ రాజుకు వచ్చిన కళ ఏంటో దేవుని దగ్గర చెప్పించుకొని, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, రాజా నీకు కళ వచ్చింది చూడు, ఆ కళ నా దేవుడు నాకు చెప్పాడు. అప్పుడు రాజు అంటున్నాడు, అవునా దానియేలు, నీ దేవుడు అంత గొప్పడా? నాకు వచ్చిన కళకి నేను
భయపడిపోతున్నాను, కలత చెందుతున్నాను, రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు, అసలు ఈ దేశం ఏమైపోద్దో అని భయపడుతున్నాను. దానియేలు, నీ దేవుడు చెప్పాడా? నిజంగా చెప్పాడు రాజా, నా దేవుడు చెప్పాడు. నేను చాలామందికి గారడి విద్య నేర్పాను, శకున విద్య నేర్పాను, జ్యోతిష్యం నేర్పాను, కల్దీల విద్య నేర్పాను, కొన్ని వేల మందిని నేను పోషించి సకల విద్యలు నేర్పాను. వీళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు కదా దానియేలు అంటే, నీ విద్యలన్నీ నా దేవుని ఎదుట చెల్లవు, నా దేవుడు నీకేం జరగబోతుందో చెప్పాడు. ప్రియరా, రకరకాల విద్యలు మనం నేర్చుకుంటాము, కానీ ఈ లోకములో నువ్వు నేర్చుకునే విద్య అంతా కూడా దేవుని ఎదుట, దేవుని దగ్గర నేర్చుకున్న విద్యతో పోలిస్తే ఈ లోక విద్యలన్నీ గతించిపోతాయి. ఈ లోకంలో నువ్వు నేర్చుకునే విద్య నీకు దేవుని దూతలను చూపించలేదు, నీకు రక్షణ ఇవ్వలేదు, నీ సమస్యలు తొలగించలేదు, నీవు నేర్చుకున్న విద్య నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. దానియేలు నేర్చుకున్న విద్య, ఇదిగో ఆ బబులోను దేశంలో రాజు దగ్గరకు వెళ్ళి, రాజా నీకు 3 మాటలు కనబడ్డాయి, మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అనే మాట కనబడింది నీకు. ఆ వాక్యము దేవుడు తన చేతి రేలుతో గోడ మీద రాసి నీకు చూపించి వెళ్ళాడు. అది చదవగానే నీకు భయం వేసింది, కలత చెందావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఆ గోడ మీద రాసిన మాటలు కూడా నువ్వు మర్చిపోయావు. నీలో మిగిలింది ఏమిటంటే భయము, భీతి, కలత, అంతకంటే ఏమీ లేదు. నువ్వు నేర్చుకున్న విద్య అంతా కూడా భయపెట్టేది చేసింది. నీవు అనేకుల యవనస్తులకు నేర్పించావు చూడు విద్య, వారు కూడా భయపడిపోతున్నారు నువ్వెక్కడ చంపేస్తావని. కానీ నా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నీ రాజ్యాన్ని ఎలాగూ చేయబోతున్నాడని దానియేలు చెప్పినప్పుడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని రాజు తెలుసుకున్నాడు. అంటే దేవుని దగ్గర నేర్చుకున్న విద్య దేశాన్ని జయించేటట్లుగా ఉపయోగపడింది. దేవుని దగ్గర నేర్చుకోవాలి. నీ యవన కాలంలో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవుని దగ్గర నేర్చుకోవాలి. నీవు కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ప్రతిరోజు మోకాళ్ళు వంచి, ప్రభువా నాకు ఆత్మీయ విద్యను నేర్పించండి, ఆత్మీయమైన ఆలోచనలు నాకు ఇవ్వండి, నా కుటుంబాన్ని ఎలాగో కట్టుకోవాలో నాకు నేర్పండి అని నీవు దేవుని అడుగుతూ ఉండాలి. దేవుని దగ్గర నేర్చుకున్న విద్య దానియేలుకు దేశములో జయమిచ్చింది. దానియేలు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటే, దానియేలుకు ఆయన విద్య, ఆయన భక్తి ధైర్యాన్ని ఇచ్చింది. దానియేలు నేర్చుకున్న విద్య అనేకులు బ్రతుకున్నట్లుగా చేసింది. దేవుని విద్య, ప్రభువుని పిల్లరా, మన జీవితాల్లో ప్రభువు దగ్గర నేర్చుకునే విద్య మనలను గొప్పవారిగా చేస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, మోకాళ్ళు వంచి ప్రార్థన చేయటం ద్వారా దేవుని జ్ఞానము నీకు పెరుగుతూ ఉంటుంది. అందుకనే మొదటి వాక్యం చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము
వర్తమానము తెలియచేయును. తల్లి పాలు విడిచిన వారిక సన్ను విడిచిన వారిక ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. ఈ విద్య ఎలాగొస్తుంది అనంటే ఆజ్ఞ వెంబడి సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట అనగా దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా ఈ విద్య నీకు వస్తుంది. ఈ విద్య నీకు వస్తుంది. ఆ విద్య రిజల్ట్ ఏంటంటే 11వ వచనం 12వ వచనం చూస్తే, నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. చూడండి, ఇక్కడ ఈ విద్య ఎలాంటిదేనంటే అలసిన వానికి నెమ్మదినిచ్చే విద్య. అనగా నీ ప్రాణానికి నెమ్మది వస్తుంది, నీ ఆత్మకు నెమ్మది చేకూరుతూ ఉంటుంది. దానియేలు నేర్చుకున్న విద్య కొన్ని వేల మంది యవనస్తుల్ని రక్షించింది. దానియేలు కానీ ఆ రాజు కలను తెలుసుకొని చెప్పకపోతే ఆ యవనస్తులందరినీ చంపేసి ఉండేవాడు. అంత ఉద్రేకంగా ఉన్నాడు రాజు. ఆ టైంలో దానియేలు ప్రార్థన చేసి దేవుడిచ్చిన వర్తమానం తీసుకువెళ్ళి రాజుకు చెప్పినప్పుడు ఆ యవనస్తులందరూ బ్రతికారు. ఆ దేశమంతా నెమ్మది వచ్చింది. అందువలన దేవుని విద్యను నేర్చుకునే వారముగా మనం ఉండాలి. దేవుడిచ్చినటువంటి మాటలను నేర్చుకునే వారముగా ఉండాలి. ఈ విద్య ఎవరికి సంబంధించిన విద్య చూడండి, దేవుని వాక్యంలో నిర్గమ సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ఇది ఎలాంటి విద్య అని ఉందంటే దేవుని వాక్యములో సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఎలాంటి విద్య నేర్చుకోవాలి? దానియేలు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఆ విద్య ఆయనకు సమస్యలను జయించడానికి ఉపయోగపడింది. అలాగే మనం నేర్చుకోవాల్సిన విద్య ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన ఎడ్యుకేషన్ ఏంటి అని అంటే 16వ వచనంలో దేవ వాక్కులను వినిన వాని వార్త. ఎవరి వాక్కులు వినాలంటే మనం దేవుని వాక్కులు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్కులను మనం వినాలి. దేవుని మాటలు నువ్వు వింటా ఉంటే దేవుని వాక్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. మహోన్నతుని విద్య నెరిగిన వార్త. ఏ వార్త అండి ఇది? మహోన్నతుని విద్య నెరిగిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. మహోన్నతుడగు దేవుని గూర్చి నువ్వు నేర్చుకుంటా ఉండాలి. గొప్ప దేవునిని గూర్చి, ప్రధాన యాజకుని గూర్చి, ఈ సృష్టికర్తను గూర్చి, అలాగే పరలోకాన్ని భూలోకాన్ని పరిపాలించుచున్న
ఈ పరిపాలన అధ్యక్షుడిని గూర్చి నీవు నేర్చుకుంటా మహోన్నతుని విద్య మనం నేర్చుకోవాలి. ఈ మహోన్నతుని విద్య ఎవరిని చూపిస్తుందంటే దేవునిని నీకు చూపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం మరి రకరకాల విద్యలు నేర్చుకుంటున్నావు, కానీ దేవునిని చూసే విద్యను నేర్చుకుంటున్నావా? దేవుని దర్శనము పొందే విద్య, మహోన్నతుని గూర్చిన విద్య, దేవవాక్కులు వినిన విద్య నీవు నేర్చుకుంటూ ఉన్నావా? ఈ మాటలు మనం నేర్చుకోవాలి. ఈ దేవుని గూర్చిన విద్య నిన్ను ఏం చేస్తుంది అనంటే, నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యల్ని జయించేటట్లుగా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇంకొక విద్యను గురించి చూద్దాం. దేవుని వాక్యంలో ఇదేమిటి అనంటే, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. ఇక్కడ ఒక విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడేం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య, ఏ విద్య అండి ఇది? మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 ఎండి రోకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అపోస్తుడైన పౌలు గారు దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ పశ్చాత్తాపడుతున్నారు, వారు మారు మనసు పొందుతున్నారు, అనేకులు బాప్తిసం తీసుకుంటున్నారు, అనేకుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు. అలాగే ఆ ప్రజల్లో ఉన్న దయ్యాలు పారిపోతూ ఉన్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు. దయ్యాలు ఆ పౌలు గారు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉండలేక పరుగులు ఎత్తిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ వాతావరణం అంతా దేవుని వాతావరణంగా మారిపోయింది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటున్నారు. వారి పాపాలు పోతున్నాయి, వారిలో ఉన్న దయ్యాలు పోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడి బాప్తిసాలు తీసుకుంటూ ఆ వాతావరణం అంతా దేవుని శక్తి చేత నింపబడింది. అయితే ఆ బోధలు ఇంకా ఎవరు విన్నారంటే, మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా విన్నారండి. మంత్ర ప్రయోగాలు చేసేవాళ్ళు కూడా విన్నారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, పౌలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి వచ్చింది కదా, మనం కూడా మంత్రాలు ప్రయోగిద్దాము, ఇక్కడ మన శక్తి మాంత్రిక విద్యను మనం ప్రయోగిద్దామని అనుకున్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తా మంత్రాలు చేసేవాళ్ళు, మంత్రాలు పెట్టేవారు కూడా పడిపోతూ ఉన్నారు. ఈ మంత్రాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న దయ్యాలు పోతూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మా మాంత్రిక విద్య కంటే దేవుని శక్తి గొప్పది అని వాళ్ళు గ్రహించారు. ఆమేన్. చూసారా? అందుకనే 18వ వచనంలో ఏమని చదువుతున్నావు? విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. 19వ వచనం అందరూ చదవండి, అందరూ బిగ్గరగా చదవండి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి.
దేవుని విద్య ఎదుట మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు వేల వేల రూపాయలు పెట్టి కొని ఉంటారు కదండి ఆ మంత్రజ్ఞులు పుస్తకాలు. ఆ పుస్తకాలన్నీ తెచ్చి ఏం చేసేసారంట? కాల్చివేశారు. అంటే అర్థం ఏంటంటే, మేము నేర్చుకున్న విద్య ఓడిపోయింది, దేవుని విద్య, పౌలు గారు నేర్చుకున్న విద్య గొప్పదిగా ఉన్నది. ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి? అందరూ చప్పట్లు కొట్టండి. మేము నేర్చుకున్న విద్య అంతా ఓడిపోయింది, పౌలు గారు నేర్చుకున్న విద్య గొప్పది, జయించింది. అందుకనే వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ పుస్తకాలని 19వ వచనంలో, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. 50,000 వెండి రోకలు అనంటే ఎన్ని లక్షల డబ్బు! ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితమే అంత ఆస్తి అంటే, ఈ రోజున కోట్ల ఆస్తి, అది కోట్ల రూపాయల్లో ఆస్తి అది. కానీ ఆ మంత్రాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ పుస్తకాలన్నీ కాల్చివేసేశారు. కారణం, దేవుని విద్య నేర్చుకున్నాడు. ప్రభునందు పిల్లరా, నీ జీవితంలో దేవునిని గూర్చి నేర్చుకోవటం పెరగాలి. దేవుని శక్తిని నేర్చుకో, దేవుని వాక్యం నేర్చుకో, దేవుని సన్నిధిని అనుభవించు, దేవుని ఆత్మ నీలో ఉండేటట్లుగా చూసుకో. నాలో దేవుని వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, నాలో పరలోకం యొక్క మహిమ నాలో ఉండాలని ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తావో, నీలో నుండి ఏమవుతుందో తెలుసా? 20వ వచనంలో, ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుని వాక్యము నీలో నుండి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ విద్యను నువ్వు నేర్చుకుంటావా? ఈ విద్యను ప్రాక్టీస్ చేస్తావా? నీ కుటుంబాన్ని కట్టుకునే విద్య, నీ జీవితాన్ని సమాధానంతో నింపుకునే విద్య, పరలోకాన్ని నీ జీవితంలో అనుభవించాలి. నీ పరిస్థితులు చేయి దాటిపోయిన వాటన్నిటిని సెటరైట్ చేయగలిగిన దేవుని జ్ఞానము కలిగిన విద్య, ఈ విద్యను నువ్వు నేర్చుకుంటావా? సోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, దేవుని దగ్గర పౌలు గారు నేర్చుకున్న విద్య మాంత్రికుల విద్యను ఓడించింది. దేవుని దగ్గర దానియేలు నేర్చుకున్న విద్య కల్దీయుల విద్యను ఓడించింది. దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఆ దేశం ఒప్పుకుంది. పౌలు ప్రకటిస్తున్న దేవుడే, ఆ దేవుని వాక్యమే గొప్పది అని మాంత్రికులు ఒప్పుకున్నారు. ఏ విద్యను నువ్వు నేర్చుకుంటున్నావు? దేవుని వాక్యములో ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తావా? ఒక సమయంలో ఒక రాజు ముందు పౌలు గారు దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ పౌలు గారిలో దేవుని సన్నిధి ఉండిపోయింది. నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియరా, దేవుని ఆత్మ నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ ఇంటి చుట్టూ, నీ ఇంటిలో, నీ జీవితంలోనికి వస్తాడు. పౌలు గారు అలాగూ దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ మాటలు వింటున్న రాజు ఒక మాట అన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములోనే, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము  పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ ఫేస్తు అనే ఒక రాజు వింటూ ఏమన్నాడంటే, 26వ అధ్యాయము 24వ వచనం చూడండి.
అతడు ఎలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఈ ఫేస్తు అనే రాజు విని 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 పౌలుని ఏమన్నాడంటే, పౌలా నువ్వు వెర్రోడువయ్యా అన్నాడు. నువ్వు బాగా గమలియేలు పాదాల దగ్గర నేర్చుకొని విద్య ఎక్కువైపోయింది, అతి విద్య చాలా ఎక్కువగా నేర్చుకున్నావు, ఆ విద్య వలన నీకు వెర్రి పట్టిందయ్యా అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పౌలుకేమో అది దేవుని శక్తిగా ఉంది, ఫేస్తుకి ఆ రాజుకేమో వెర్రితనంగా ఉంది. పిల్లరా, ఈ లోకములో నేర్చుకునే విద్యలు మనకు లోక జ్ఞానము పెరిగిన తరువాత దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని వెర్రితనంగా చూస్తాం. అయితే పౌలు గారు ఏమన్నాడంటే 25వ వచనం చూడండి. అందుకు పౌలు ఇట్ల నేను మహాఘనత వహించిన ఫేస్తు, ఆయన ఏమంటున్నాడంటే, ఆ ఫేస్తు ఒక రాజు, ఒక జడ్జి, చీఫ్ జడ్జిగా ఉన్నాడు. అలాంటి వాడిని పట్టుకొని ఫేస్తు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఈ పౌలు గారికి ఎంత ధైర్యం ఎక్కడది? ఇంత చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఈ ఫేస్తుని ఫేస్తు అని పిలుస్తున్నాడు. ఎంత ధైర్యం ఎక్కడదంటే పౌలు గారిలో ఉన్న దేవుని శక్తి, పౌలు గారికి దేవుడిచ్చిన ధైర్యము, దేవుడిచ్చినటువంటి వాక్యము. అందుకని ఏమంటున్నాడో తెలుసా? అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాణగాను. నువ్వేమో వెర్రివాణ్ణి అనుకుంటున్నావా? నేను వెర్రివాణ్ణి కాదు. నేను ఏమి చెప్తున్నానని, సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. నేను చెప్పేది సత్యము. సత్యము అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన మాటలు సత్యము. ఈ సత్యము కలిగిన మాటలే చెబుతున్నారు అనగా నేను క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను. నేను ప్రకటిస్తుంది సత్యము, స్వస్థ బుద్ధి గల మాటలే చెప్పుచున్నాను. ఎలాంటి మాటలు అంటే స్వస్థ బుద్ధి. ఈ మాటలు విన్నవారికి స్వస్థత వస్తుంది, ఈ మాటలు విన్నవారికి జయం వస్తుంది, ఈ మాటలు ఎవరు వింటే వారికి విడుదల వస్తుంది. స్వస్థ బుద్ధి గల మాటలే మాట్లాడుతున్నాను అనగా దేవుని విద్య నీకు సత్యాన్ని బోధిస్తుంది, నీకు స్వస్థ బుద్ధిని ఇస్తుంది. అందుకనే పౌలు గారిలాగా దేవుని దగ్గర నేర్చుకోవాలి. ప్రభునందు పిల్లరా, అనేక సమయాల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటావే, ఆ టైంలో దేవుని దగ్గర మోకరించు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా, నేను చాలా ఆశగా ఎదురు చూశాను, ఇప్పుడైతే నాకు నిరుత్సాహం ఎదురైంది. నేను చాలా ఆశపడ్డాను, కానీ ఏం చేయాలో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు అని నువ్వు మోకరించి పౌలులాగా దేవుని దగ్గర నేర్చుకుంటే, దానియేలులాగా దేవుని దగ్గర నేర్చుకుంటే, మహోన్నతిని గూర్చిన విద్య నువ్వు నేర్చుకుంటే, నీ మాటలు, నీ జీవితము ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆ సత్యము స్వస్థ బుద్ధి మనలోనికి వస్తుంది. మరి అలాగూ దేవుని విద్యను మనం నేర్చుకుందామా? దేవుని విద్యను నేర్చుకుందామా? ప్రభునందు పిల్లరా, దేవుని విద్యను నేర్చుకున్నటువంటి సామాన్యులు కూడా గొప్పవారుగా మారిపోయారు. పేతురు, యోహాను లాంటి వారు, వారికి ఏమీ లోకంలో ఎడ్యుకేషన్ లేదండి, కానీ దేవుని దగ్గర నేర్చుకున్నారు. ఆ శృంగారమను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్న ఒక రోగిని చూశారు.
అతడేమో ఆ చర్చికి వచ్చే వాళ్ళని అడుక్కుంటున్నాడు, ఏమైనా ఇస్తారేమని. కానీ పేతురు యోహానులు ఏమన్నారంటే, మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము. మేము ఏమి నేర్చుకున్నామో ఆ దేవుణ్ణే మీకు ఇస్తున్నాం. మేము ఏమి ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ దేవునినే నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అని చెప్పారు. వాళ్ళు నేర్చుకున్నంత యేసును గూర్చి, దేవుని వాక్యాన్ని గూర్చి, దేవుని సత్యమును గూర్చి, దేవుని శక్తిని గూర్చి, దేవుని మహిమను గూర్చి, దేవుని యొక్క ఘనతను గూర్చి నేర్చుకున్నారు పేతురు యోహానులు. అందువలన వారు నేర్చుకున్న యేసును ఆ కుంటివానికి ఇచ్చారు. లేచి నడిచాడు. ఆ ప్రాంతమంతా గంతులు వేసి నడువసాగాను. ఎవరు నేర్చుకున్నారండి ఈ విద్య? ఎక్కడది? ఒక కుంటి వ్యక్తిని నజరేయుడైన యేసు నామములో లేచి నడువుము అని చెప్పిన ఆ గొప్పతనం ఎక్కడది అనంటే దేవుని దగ్గర నేర్చుకున్న విద్య. ఎవరి దగ్గర నేర్చుకున్న విద్య అండి ఇది? దేవుని దగ్గర నేర్చుకున్న విద్య. కావున ప్రభునందు పిల్లరా, తల్లిదండ్రులుగా ఉన్న మనం, యవనస్తులుగా స్టూడెంట్స్గా ఉన్న మనం, ప్రతి ఒక్కరము ప్రభువా నా ప్రతి సమస్య మీ దగ్గరకు తీసుకొస్తున్నాను, మీ విద్యను నేను నేర్చుకోవాలి అని నువ్వు దేవునితో చెబుతావా? దేవునితో మాట్లాడతావా? అందుకనే దేవుని వాక్యంలో మరొక మాట ఏముంది అనంటే చూద్దాం. దేవుని వాక్యంలో అంగలార్పు విద్య అని మరొక విద్య ఉన్నది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చదవండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏ విద్య అండి ఇది? అంగలార్పు విద్య. చెప్పండి అందరూ ఒక్కసారి మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, అంగలార్పు విద్య. ఏ విద్య అండి ఇది? అంగలార్పు విద్య అంటే ఏంటి? అంగలార్పు విద్య అంటే ఏంటి? పిల్లరా, మొన్న గురువారం నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే మనందరము నేర్చుకోవలసిన విద్య ఈ అంగలార్పు విద్య అని నాకు పరిశుద్ధాత్ముడు బోధించాడు. మీలో చాలామంది డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఉదయం వెళతారు, సాయంకాలానికి వస్తారు. పగలంతా ఆ డ్యూటీలో పనులు చేస్తారు. మీ బాడీ అలసిపోతుంది. మీ శరీరము కొంచెం సహకరించదు. పగలంతా మీరు చేసిన డ్యూటీల వలన, మీరు చేసిన ప్రయాణాల వలన. ఇంటికి రాగానే సాయంకాలానికి మీకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, కొంచెం ఇంట్లో పెండింగ్ పనులు ఉన్నాయి అవి చూసుకోవాలి అని అనిపిస్తుంది. సహజమే, అది హ్యూమన్ సైకాలజీ. ఆ ఫిజికల్ బాడీ ఏది చెబితే అది వింటాం మనం, సహజమే. కానీ నీ డైలీ డ్యూటీ చేసుకుంటూ ఆఫీస్ పనులు చేస్తావు, ఇంట్లో పనులు చేస్తావు, నీ డైలీ వర్క్, డే టు డే లైఫ్లో నీ డైలీ వర్క్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో కొంత సమయము గడపటం అనేది అంగలార్పు విద్య. అది కొంత సమయము దేవునికి ఇవ్వాలి. సాయంకాలం ప్రత్యేకంగా ప్రార్థనలో ఉన్నప్పుడు 1 గంట అయినా నేను ప్రభు సన్నిధికి వెళతాను, నా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, నా ప్రభు దగ్గర మొరపెట్టుకుంటాను అనే ఆ విద్యను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం నీవు ఈ అంగలార్పు విద్య అంటే ఏంటో తెలుసుకోలేదు కాబట్టి
నీవు డైలీ వర్క్ చేసుకుంటున్నావు, ఇంటిలో పనులు చేసుకుంటున్నావు, బెడ్ రెస్ట్కి వెళ్ళిపోతా ఉన్నావు. కానీ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ సంగతి ఏంటి? ఈ అంగలార్పు విద్యలో ఏముంది అనంటే, బాడీకి అలసట ఉంటుంది, బాడీలో బలహీనత ఉంటుంది, బాడీ నెక్స్ట్ వర్క్ చేయలేని అన్స్టేబుల్, ఆ అనిశ్చిత పరిస్థితికి వెళ్ళిపోతుంది. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుట ద్వారా నీ బాడీ మరలా రిఫ్రెష్ అవుతుంది, రీస్ట్రెంగ్త్ వస్తుంది, రీయూనియన్ అయిపోతుంది దేవునితో. ఈ విద్య నీవు నేర్చుకోవాలి. అప్పుడేమవుతుందంటే నీ స్పిరిట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓహో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని ఉంది కదా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నా అలసట కూడా పోతుంది, నా బలహీనత పోతుంది, నెక్స్ట్ డే నువ్వు చేసుకోవడానికి కావలసిన శక్తి నీకు వస్తుంది. అయితే ఇది మనం ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మన మైండ్ దీని గురించి ఆలోచించట్లేదు. నువ్వు ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి. ఇది అంగలార్పు విద్య. అనేక సమయాల్లో బలహీనతలో ఉండి కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే బలము పొందుతూ ఉంటాము. అది నువ్వు టేస్ట్ చేయాలి. నువ్వు టేస్ట్ చేస్తేనే ఆ విద్య నీకు అర్థం అవుతుంది. ఒక సమయంలో ఇక్కడే తెనాలిలో ఒక హాస్పిటల్లో మా ఫాదర్ని పెట్టాను. అప్పుడు బాగాలేనప్పుడు సరే సండే వచ్చింది. సండే వస్తే మా ఫాదర్ నాతో ఏమన్నాడంటే, అబ్బాయి ఈరోజు ఆదివారం కదా, నన్ను ప్రార్థనకు తీసుకెళ్ళు అన్నాడు. నేను అన్నాను, హాస్పిటల్లో ఉన్నావు కదా నాన్న, ఎట్లా తీసుకెళ్ళేది? మరి బెడ్ అంటే రూమ్ ఇచ్చారు, ఈ హాస్పిటల్లో నుండి ఎట్లా తీసుకెళ్తావు, డాక్టర్ గారు ఒప్పుకోడు అని అంటే, లేదు నేను ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే గట్టిగా చెప్పాడు. ఇప్పుడు నాకు డాక్టర్ తెలియకుండా తీసుకెళ్తే మరలా డాక్టర్ నన్ను ఏమంటాడో అని ఒక డౌటు. సరే పోనీ డాక్టర్ని అడిగితే పర్మిషన్ ఇస్తాడో ఎవడో అదొక డౌటు. మొత్తం మీద ఆయన ప్రాణం కొట్టుకులాడుతుంది. యాక్చువల్గా అయ్యా హాస్పిటల్లో ఉన్నాను, ప్రార్థనకు వెళ్ళలేకపోయాను, నన్ను క్షమించు అని దేవునికి చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఏమి నేర్చుకున్నాడంటే అంగలార్పు విద్య నేర్చుకున్నాడు. శరీరము బలహీనమైపోయిన నా బాడీని తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టు చాలు. సరే డాక్టర్ని అడిగాను, సార్ మా ఫాదరు ఈరోజు ఆదివారం ఖచ్చితంగా ప్రార్థనకు తీసుకువెళ్ళి అంటున్నాడు సార్, మరి పర్మిషన్ ఇస్తారా అని అంటే, అదేంటయా అలా వెళ్ళకూడదు కదయా అన్నాడు. లేదు సార్, ఆయన్ని అలా తీసుకువెళితేనే ఆయన మనశ్శాంతిగా ఉంటాడు, ఆయన రోగం కూడా తగ్గిద్ది, ఆయనకు దేవుడే స్వస్థపరుస్తాడు, మీరు పర్మిషన్ ఇవ్వండి నేను తీసుకెళ్తానని అడిగాను. అప్పుడు సరే అని నవ్వి, సరే ఎక్కడ దగ్గరేనా అన్నాడు. దగ్గరే సార్, లోకలే, తీసుకెళ్తానంటే అప్పటికప్పుడు ఒక ఆటో పిలిపించి మా ఫాదర్ని తీసుకొని వచ్చి ఇలాగే మందిరంలో ఆ చివర కుర్చీల్లో కూర్చోబెట్టుకొని వాక్యం వినే అంతసేపు ఉంచి ప్రార్థన చేసిన దాకా ఉంచేసి వెంటనే మరలా మా ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అయితే జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ రోజే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యం విని ప్రార్థన చేసుకున్నాడో ఆ సాయంకాలానికి స్వస్థత వచ్చింది. నెక్స్ట్ డే డిశ్చార్జ్ రాసేసాడు. లేదా బాడీ ఏమంటుందంటే నువ్వు వీక్గా ఉన్నావు అని అంటది. కానీ అంగలార్పు విద్య నువ్వు నేర్చుకుంటే, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి నేను నా శరీరాన్ని దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే,
మిడ్ వీక్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. 1 గంటన్నా నేను వెళ్ళి ప్రార్థనలో పాల్గొనాలని ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో నీ హెల్త్, నీ వెల్త్, నీ స్ట్రెంగ్త్ రీజనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. అది నీకు నీవు అప్లై చేసుకోవాలి. ప్రభా, నేను నీ సన్నిధికి వెళతాను, అలసిపోయిన బాడీయే, పగలంతా డ్యూటీ చేశాను, కానీ 1 గంట మీ సన్నిధిలో గడుపుతాను అని దేవుని సన్నిధిలో గడుపు. నీవు ప్రాక్టీస్లో చూస్తావు, ఆ స్ట్రెంగ్త్ చూస్తావు, ఆ రుచిని, యెహోవా ఉత్తముడనే రుచి చూస్తావు. అందుకనే ఇక్కడ 20వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏ విద్య అండి? అంగలార్పు విద్య. నీ ఇంటిలో ఉదయము ప్రార్థన చెయ్యి, ప్రతి మధ్యాహ్నం ప్రార్థన చేయి, ప్రతి సాయంకాలం ప్రార్థన చేయి. దేవుని సన్నిధి ఉన్నప్పుడల్లా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి 1 గంట అయినా ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీ అంగలార్పు విద్య నువ్వు నేర్చుకుంటే దేవుని శక్తిని చూస్తావు. ఇదే దానియేలు నేర్చుకున్న విద్య. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ఇదే పౌలు గారు నేర్చుకున్న విద్య. అందువల్లనే స్వస్థత మాటలు పౌలు గారు చెప్పగలిగాడు. ఇదే పేతురు, యోహాను నేర్చుకున్న విద్య. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని కుంటి వ్యక్తితో చెబితే అతడు దిగ్గున లేచి నడిచాడు. వారు నేర్చుకున్న విద్య నీవు నేను కూడా నేర్చుకుందామా? ఆ విద్యను నేర్చుకున్నప్పుడు నీవు శక్తిని చూస్తావు, నీ పరిస్థితుల్ని జయిస్తావు. నీవు ఈ అంగలార్పు విద్య నాకు నేర్పండి అని అడుగుతావా? అందుకనే వాక్యంలో మనం చదివావు, వాడు ఎవరికి విద్య నేర్పును? ప్రభు ఈ విద్య నీకు నేర్పుతూ ఉన్నాడు. నేర్చుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధిలో, ప్రభా, ఈ విద్యను నేను నేర్చుకోవాలి ప్రభా. దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే విద్యను నేను నేర్చుకోవాలి ప్రభా. రోదన చేయ నేర్చుకొనుడి, అంగలార్పు విద్యను నేర్చుకొనుడి అని చెప్పారు కదా. పేతురు, యోహానులు నేర్చుకున్న విద్య, నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పిన విద్య ప్రభా. అయ్యో, బబులోను దేశములో దానియేలు నేర్చుకున్న విద్య, ఐగుప్తు దేశములో మోషే, యోసేపు నేర్చుకున్న విద్య. ఓ దేవా, ఈ విద్య నాకు కావాలి, ఈ జ్ఞానము నాకు కావాలి, దేవుడు నేర్పే జ్ఞానము నాకు కావాలి అని నువ్వు అడుగుతావా? ప్రభు సన్నిధిలో ఉండే ఆ శక్తిని నువ్వు పొందుకుంటావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మహోన్నతని విద్యను మేము నేర్చుకోవాలని మీరు చెప్పారు. అంగలార్పు విద్య మేము నేర్చుకోవాలని మీరు చెబుతున్నారు. దేవుని పాదాల దగ్గర మోకాళ్ళు ని స్తుతించి ప్రార్థన చేయటం మేము నేర్చుకోవాలని మీరు చెబుతూ ఉన్నారు. ఈ విద్యను నేర్చుకున్నప్పుడు పరలోకము యొక్క జ్ఞానము మాలో పెరుగుతుంది ప్రభువా. పరలోకములో దేవుని శక్తిని మేము పొందుకుంటాము కదా. అట్టి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయండి. ఈ ప్రియులను, ఈ ప్రియ బిడ్డలను అందరిని మీరు దర్శించి మీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనందరితో ఉండి దేవునిని గూర్చిన విద్యను, ఆ జ్ఞానమును మనం నేర్చుకొని ప్రభువులో వర్ధిల్లుటకు పరిశుద్ధాత్ముడు మనకు, మన కుటుంబాలకు సహాయము చేయునుగాక. ఆమేన్.